బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ఆఫీస్కు భారీగా చేరుకుంటున్నారు పోలీసులు. ఆఫీస్ ఇన్ఛార్జ్తో పోలీసులు సమావేశం నిర్వహించిన ఆ విజువల్స్ మరి కాసేపట్లో మీరు చూడబోతున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గాంధీ భవన్ ముందు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పేరుతో వెలుస్తున్న పోస్టులపై ఆరా తీస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తూ గాంధీ భవన్ ముందు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెలిసిన పోస్టులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పోస్టర్లలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై విమర్శలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమం. 2 ఏళ్లు 6 చేతులు ఒక చేతకాని సీఎం అంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పిట్లో అంటూ కూడా ప్రస్తుతం దాంతోపాటు అనేక అంశాలని ఆ పోస్టర్లో మీరు చూడొచ్చు. ఢిల్లీ హైకమాండ్కు వారం కప్పం, విచ్చలవిడిగా హిందూ దేవాలయాల కూల్చివేతలు, కేసీఆర్ను కేసుల నుంచి కాపాడేందుకు చీకటి ఒప్పందం, గూండాలు రౌడీలదే రాజ్యం, ఫైల్ నుంచి ప్రాజెక్ట్ వరకు ప్రతి దాంట్లో 25% కమిషన్ అంటూ ఆరోపణలు. ఇది ప్రజాపాలన కాదు, పక్కా దోపిడీ అంటూ పోస్టర్లు వెలిసాయి. ఒకసారి ఆ పోస్టర్ల అంశాన్ని, ఆ పోస్టల్ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళతో మాట్లాడుతున్న క్రమం. 2 ఏళ్లు 6 చేతులు ఒక చేతకాని సీఎం, తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పిట్లు అంటూ మీరు చూడొచ్చు. ఆ పాయింట్లకు సంబంధించి మార్పు రావాలి అంటే బీజేపీ రావాలి అంటూ కూడా ఆ పోస్టర్ని పెట్టిన క్రమం. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతోంది, కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని అంశానికి సంబంధించి జరుగుతోంది. అసలు అంతకీ అక్కడ ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, అసలు ఇంతకీ ఏం జరిగింది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఇప్పుడు? వచ్చినట్టు ఆ పోలీసులు అయితే బీజేపీ ఆఫీస్కు రావడంతో ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్లో కూడా ఎందుకు వచ్చారన్న వాతావరణం కూడా నెలకొంది. అసలు పోలీసులు సడన్గా, ఎందుకంటే కేవలం రెగ్యులర్గా భద్రత కోసం వచ్చే పోలీసులే కాకుండా హ్యాబిట్స్ ఎస్ఐ ప్రవీణ్ బృందం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, వీళ్ళ బృందంతో పాటు మరికొంతమంది పోలీసులు ఒక్కసారిగా లోపలికి రావడంతో బీజేపీ నేతలు అసలు ఎందుకు వచ్చారు, ఏం జరగాలని ప్రశ్నించే లోపే కొన్నిటికి సంబంధించి ఇందాక మీరు మాట్లాడినట్టు గాంధీ భవన్ ముందు 2 రోజుల క్రితం వెలిసినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో కలకలం సృష్టించాయి. ఆ పోస్టర్లకు సంబంధించి బీజేపీ అఫీషియల్ గ్రూప్, అంటే బీజేపీ రన్ చేస్తున్నటువంటి బీజేపీ తెలంగాణలో కూడా ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కూడా అదే పోస్టర్లు ఉండడంతో కూడా ఇక్కడ ఆ పోస్టర్లకు సంబంధించి ఎవరు వేశారు ఏంటి అని చెప్పి కూడా ఎంక్వైరీకి వచ్చారు. ఇప్పటికీ అటు పోలీసుల మీద కూడా ఒకవైపు ఆ గ్లోబల్ సబ్మిట్ పేరుతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశీ ప్రతినిధులను ఆకర్షించేందుకు కూడా అటు 4th సిటీలో కూడా పెద్ద ఎత్తున గ్లోబల్ సబ్మిట్ పెడుతుంది. ఇటువంటి ఈ తరుణంలో రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనను ప్రశ్నిస్తూ వేస్తే పర్లేదు కదా, ఆయనకు సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి సినిమా వారణాసి విలన్ ఏదైతే ఉందో వారణాసి విలన్గా కూడా ఆయనను క్రియేట్ చేస్తూ ఆ చైర్లో కూర్చోబెడుతూ కూడా దానికి సంబంధించి అటు వారి అన్నదమ్ములకు సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి, 20% కమిషన్ కానివ్వండి, అనేకమైనటువంటి భూదందాలకు సంబంధించి ఇటు రాష్ట్రంలో నడుస్తున్న కమిషన్లు ఏవేవైతున్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పోస్టర్లో ప్రతిబింబించే విధంగా పోస్టర్లు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఒకవైపు బీజేపీ అఫీషియల్ ట్విట్టర్లో కూడా రాసుకొచ్చారు. దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి ఆ బస్ స్టాప్ కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి మెట్రో పిల్లల పైన కూడా పోస్టర్లు వేయడంతో కూడా ఒక్కసారిగా ప్రభుత్వం సీరియస్ అయింది. ఎందుకంటే సచిన సాధారణ సమయంలో అయితే ఏం కాదు, ఒకవైపు గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది. ఆ సబ్మిట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని చాలా కూడా ప్రత్యేకంగా తీసుకొని దానికోసం కూడా శ్రమిస్తూ ఉంది. ఒకవైపు వికసిత భారత్ లక్ష్యంగా కూడా బీజేపీ అటు కేంద్రంలో ఉండి 2047 విజనరీతో ముందుకెళ్తుంటే, మరొక పక్క ఇటు రేవంత్ రెడ్డి కూడా విజనరీతో తెలంగాణకు సంబంధించి కూడా రైజింగ్ తెలంగాణ అంటూ కూడా నెంబర్ 1 స్థానం, దేశంలో నెంబర్ 1 స్థానం ఉంచడం కాకుండా అటు మోడీ చేస్తున్నటువంటి వికసిత్ భారత్కు అనుగుణంగా కూడా తాను కూడా 2047 వరకు తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంచాలి. దానికోసం ఒకటి దావోస్లో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఆ విధంగా కూడా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం కాకుండా పెట్టుబడులను కానివ్వండి, ఇక్కడ వచ్చేటువంటి బిజినెస్ మ్యాగ్నెట్లను కూడా ఆకర్షించాలని 4th సిటీలో నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక సీఎంకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా అక్కడ అటు పార్టీకి సంబంధించి ఏదేమున్నప్పుడు కాంగ్రెస్ నుంచి అక్కడ ప్రాతినిధ్యం కానివ్వండి ముందుండి నడిపించేటువంటి సీఎం మీద ఇటువంటి సమయంలో పోస్టర్లు వెలవడం పోలీసుల మీద కూడా కొంత ప్రెషర్ వచ్చింది. ఆ తర్వాత మొన్న పోస్టర్లు వెలిచాయి. నిన్న బీజేపీ అటు మహాధరణ నిర్వహించడంతో ఈ పోస్టర్లు అసలు ఎవరు వేశారు, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంది, అది బీజేపీ అఫీషియల్ పేజీలో కూడా ఉండడంతో కూడా ఏసీపీ బృందం కూడా ఇక్కడికి వచ్చింది. అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి వచ్చడమే కాకుండా దానికి సంబంధించి రాష్ట్ర అటు కార్యాలయ ఇన్ఛార్జ్
ఉంటారు ఆ ఇన్ఛార్జ్తో కూడా భేటీ అయ్యారు, ఆఫీస్ సెక్రటరీ ఇద్దరితో భేటీ అయ్యి దీని మీద చిన్న ఎంక్వైరీ అంటూ కూడా ఎంక్వైరీ చేసినట్టు కూడా పోలీసులు తెలిపినటువంటి వైనం ఉంది. ఏసీపీ బృందం రావడంతో కూడా కొంత బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి నేతలు కూడా ఒక్కసారిగా జలక్దిన్నారు. ఎందుకంటే పోలీసులకు సంబంధించి గతంలో కూడా చాలాసార్లు మోడీని కించపరుస్తూ కూడా అటు కాంగ్రెస్ వేసింది, ఇటు హైదరాబాద్ వస్తున్నప్పుడు కూడా కొంత కించపరుస్తూ కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా వేసింది, అటు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు వేస్తుంటారు. కానీ కేవలం ఇటువంటి చిన్న పోస్టర్లకే ఎందుకు అసలు ఇంతలా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటి అని కొంత బీజేపీ నుంచి కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. మరొక వైపు పోలీసులు అయితే ఇప్పటికటో దాదాపుగా అరగంట సేపటి కార్యాలయ ఇన్ఛార్జ్తో భేటీ అయి కూడా వెళ్ళిపోయినప్పటికీ అసలు ఎవరు చేశారు, ఎందుకు వేశారు అన్న దానిపై కూడా పోలీసులు మరింత లోతైనటువంటి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న వచ్చినట్టు ఆ పోస్టర్లన్నీ వాటిని తీసేయండి అని చెప్పి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా? ఏం జరిగింది? ఇటు బీజేపీ ఏమంటుంది? బీజేపీ ఒకటే చెప్తుంది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానివ్వండి, సీఎం వ్యవహరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూనే ఉంటుంది బీజేపీ. ఇటువంటిదే కాదు, వీటికి ప్రశ్నించడం కాకుండా నిలదీసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. పోలీసులు వచ్చి ఇటువంటి చిన్న చిన్న విషయాలకు భయపడేది లేదంటే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించి ఎంక్వైరీ, ఎందుకంటే గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్నటువంటి వేళ ఈ టైంలో ఎంక్వైరీ అది అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి కొంత రిక్వెస్టింగ్ మోడ్లోనే మాట్లాడినట్టు సమాచారం. ఎందుకంటే ఆఫీసు ఇన్ఛార్జ్తో, ఎందుకంటే ఈ గ్లోబల్ సబ్మిట్ ఇందాక చెప్పినట్టు గ్లోబల్ సబ్మిట్ విషయానికి వస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ఏదేమైనా విదేశీ ప్రతినిధులు వచ్చి ఇటువంటి విషయాలను కూడా చూస్తే మాత్రం రాష్ట్రానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాకుండా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వం మీద విమర్శలు వస్తుంటాయి కాబట్టి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని కూడా పోలీసులు అయితే వచ్చారు. బీజేపీకి సంబంధించి రియాక్షన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రశ్నలకు కూడా కొంత ఆన్సర్ చెప్పింది. పోలీసులు కూడా చిన్న ఎంక్వైరీ అంటూ కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆర్టీవీ మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేసిన సచిన్, చిన్న ఎంక్వైరీ కోసమే వచ్చామంటూ కూడా పోలీసులు తెలిపినప్పటికీ ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చాడంటే డెఫినెట్గా అది ప్రభుత్వం దాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ నెక్స్ట్, ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, ఆ వెబ్సైట్ నుంచి కూడా దానికి సంబంధించి ఈ ఎప్పుడో పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల మీద అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా కాకుండా కొంత వాటికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కూడా బీజేపీ ఎప్పటికప్పుడు పెడుతుంది. దాంట్లో కార్టూన్ను కూడా మిక్స్ చేస్తుంటే అటువంటిది రేవంత్ రెడ్డిని విలన్గా చిత్రీకరిస్తూ ఒక్క సీఎం 6 చేతులు అంటూ కానివ్వండి మిగతా ప్రశ్నలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అటు రాష్ట్ర ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ టైంలో అది సరైనటువంటి కాదు అంటూ కూడా కొంత అవతల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న అని మనకు అందుతున్నటువంటి సమాచారం సచిన్. మరి పార్టీ నుంచి అయితే పార్టీ పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అడిగిన దానికి జవాబు చెప్పారు. ఇప్పటికీ పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏసీపీ అధికారి స్థాయి ఇక్కడికి వచ్చారు కాబట్టి నెక్స్ట్ పార్టీ, ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి వెళ్ళి ఆఫీసు సెక్రటరీ కానివ్వండి ఆఫీస్ ఇన్ఛార్జ్తో కూడా భేటీ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మూవ్ ఏంటనేది కూడా తొందరలోనే తెలిసేటువంటి ఛాన్స్ ఉంది సచిన్. అంటే ఏమన్నారు పోలీసులు అక్కడికి వచ్చి? అంటే తెలంగాణ గ్లోబల్ సమిట్ జరుగుతోంది కాబట్టి ఈ కాస్త కొన్ని రోజులు కూడా ఇటువంటి పోస్టర్లు కావచ్చు ఇటువంటి ఏవి జరగదని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చిన క్రమం ఉందా, లేకపోతే ఆల్రెడీ ఉన్న పోస్టర్ల మీద యాక్షన్లోకి దిగిన అంశం ఉందా? ఒకవేళ కనుక ఆఫీస్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులతో ఒకవేళ కనుక కుదరకపోతే నేరుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిసి ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? డెఫినెట్గా వచ్చినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి పోలీసులు ఇందాకన్నట్టు ఆఫీస్ ఇన్ఛార్జ్ కానీ సెక్రటరీతో భేటీ అయ్యారు కాబట్టి పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ఫైనల్గా ప్రెసిడెంటే తీసుకుంటారు కాబట్టి ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కానివ్వండి దానికి సంబంధించి ఒక ఇన్ఛార్జి ఉంటాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అనుమతి లేని ఏవి కూడా అందులో పోస్ట్ చేయరు. ఇంకోవైపు బీజేపీ క్లియర్గా కూడా ఏదైతే పోస్టర్లు ఒకవైపు బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలు ఉన్నాయి, ఎక్స్లో ఉన్నటువంటి పేజీని అక్కడ పోస్టల్ రూపంలో గాంధీ భవన్ ముందు ఉంది కాబట్టి డెఫినెట్గా అది బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు చేసిన పనే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఎవరు చేశారు ఏం చేశారనే ఎంక్వైరీతో పాటు మరొక పక్క అవి తీసేయాలి, ఈ టైం సరైనటువంటి టైం కాదనే చర్చ కూడా కొంత పైన వచ్చినట్టయితే సమాచారం. మరి బీజేపీ నేతలు పోలీసులకు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పారు కాబట్టి మిగతా విషయాలన్నిటి కూడా ప్రెసిడెంట్తో మాట్లాడతారు. ప్రెసిడెంట్ మాట్లాడిన అనంతరం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై కూడా వాళ్ళకి చెప్పి ప్రెసిడెంట్తో మాట్లాడి మిగతా అంశాలు వెల్లడిస్తామని చెప్పి కూడా మరి బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి నేతలు చెప్పినట్టయితే సమాచారం సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ గ్లోబల్ సమిట్ జరుగుతున్న నేపథ్యంలో అటువంటి పోస్టులు ఎంతవరకు సమంజసం అంటూ కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న సందర్భం హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ ఆఫీస్కు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఆఫీస్ ఇన్ఛార్జ్తో పోలీసులు సమావేశం నిర్వహించారు. గాంధీ భవన్ ముందు తెలంగాణ
కు సంబంధించి అంటే ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పోస్టర్లలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2 ఏళ్లు 6 చేతులు, 2 ఏళ్లు 6 చేతులు ఒక చేతకాని సీఎం అంటూ పోస్టర్లకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పెట్లు అంటూ కూడా ఆ ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్వీట్ మీరు చూస్తున్నారు. బీజేపీ తెలంగాణకు సంబంధించి 2 ఏళ్లు 6 చేతులు ఒక చేతకాని సీఎం అంటూ ఆ ట్వీట్. ఇవన్నీ కూడా ప్రస్తుతం పోస్టర్ల విషయం కావచ్చు, సోషల్ మీడియాలో ఈ అంశం కావచ్చు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. ఎటువంటి సందర్భంలో అంటే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న క్రమంలో ఇటువంటి పోస్టర్లు ఎంతవరకు సమంజసం అంటూ తెలంగాణ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడం జరుగుతుంది కాంగ్రెస్. సో ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. దీని మీద భారతీయ జనతా పార్టీ ఎలా వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.